ఇక్కడ కూడా పిఠాపురం గెలిస్తే ఎంపీ గెలిచేసినట్టే. ఆయన చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజారిటీ గెలిస్తే అదే ఇక్కడ కాన్సెప్ట్. లాస్ట్ మినిట్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇస్తారా? ఆయన ఇటు పంపించి ఈయన కాకినాడ ఎంపీగా వస్తారా? అంటే నిన్న ఆయన మాటలను బట్టి అలా ఉంది. అది అమిత్ షా చెప్తే అని నేను అనుకోను. చంద్రబాబు బ్రాకెట్లో అమిత్ షా అనాలేమో. అమిత్ షా చెప్పాడని అంటే ఇక్కడ చంద్రబాబు మాట వింటున్నాడు అని అనిపించుకోకుండా అమిత్ షా పేరు చెప్తుండొచ్చు. అక్కడ చంద్రబాబు చెప్తే కాకినాడ పార్లమెంట్కి వెళ్ళొచ్చాము. అమిత్ షాకి మోడీకి ఏమన్నా అవసరం ఉందండి? నాకు మామూలుగా అంటే పవన్ కళ్యాణ్ ని కేంద్ర కేబినెట్ లో తీసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారు ఎన్డీఏకి ఆలోచన ఏమన్నా చేసి ఈయన ఎంపీగా తీసుకొస్తారా? వాళ్ళు అంత అమాయకంగా ఉంటారని నేను అనుకోవచ్చు. అంటే ఇది పదే అదే మాట అంటున్నారు కదా, వాళ్ళు పిలుస్తున్నారు ఎంపీగా వాళ్ళు చేయమంటున్నారు అని. బాబు గారి పేరు ఎక్కడ వాడారు? నాకు తెలిసి అయితే వాళ్ళు చెప్పట్లేదు, ఈయన వాళ్ళ పేరు చెప్పుకుంటారు. అంటే బీజేపీకి అవసరం లేదా పవన్ కళ్యాణ్ తో? అంటే భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ తో ఏంటి అవసరం? ఏం అవసరం ఉంటది అసలు? అంటే రేపొద్దున సౌత్ లో ఉన్న రాష్ట్రాల్లో ఈయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుందాం అని బీజేపీ ఏమన్నా అనుకుంటుంది. ఇప్పుడే తీసుకెళ్ళాలి, ఎన్డీఏ లో ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళాలి. కేంద్ర మంత్రి పదవి ఇస్తే వస్తారు రేపొద్దున. ఆ తర్వాత ఎవరికి కావాలి? అప్పుడు రాజేవాడు రెడ్డి ఎవడు? ఇప్పుడు ఎలక్షన్ లో కాదు, ఇప్పుడు మొన్న అన్నారు కర్ణాటక అప్పుడు అదే మాట అన్నారు. ఏం జరిగింది? తెలంగాణ అప్పుడు అన్నారు అదే మాట. ఏమైంది? ఆయన 2-3 నియోజకవర్గాలు తిరిగి వచ్చేలా అట్లా ఏం ఉండదు. వాళ్ళకేమి పవన్ కళ్యాణ్ తో దేశం ఏదో అదిపోతుందని వాళ్ళు ఏమనుకోరు. పవన్ కళ్యాణ్కి బీజేపీ కావాలి, బీజేపీకి పవన్ కళ్యాణ్ తో పెద్ద అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే సచినోడి పెళ్లికి వచ్చిందే కట్టం అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకేమీ లేకుండా పార్టీకి సంబంధించిన నాయకులే పార్టీని ముంచేశారు కాబట్టి ఆ పవన్ కళ్యాణ్ ఎట్లాగూ కలుపుకొస్తానంటున్నాడు కాబట్టి ఆయన మీడియేటర్ గా పెట్టి ఇటు చంద్రబాబుకి బీజేపీ కావాలి, బీజేపీకి ఆంధ్రాలో తెలుగుదేశం పొత్తు కావాలి, మధ్యలో పవన్ కళ్యాణ్ ఇద్దరు వాడుకున్నారు అంతే. అంటే నేను దేశం మొత్తం అన్న గానీ దక్షిణాది రాష్ట్రాల వరకు అంత సీనియం లేదు, అంత పెద్ద సీనియం పట్టించుకోరు వాళ్ళు, అంతే ఆలోచన ఏం చేయట్లేదు. కానీ ఈయన వెళ్దాం అనుకుంటారు ఒకవేళ ఫైనల్ గా ఎంపీ స్థానం అయితే వాళ్ళు ఏం అనుకోలేదు కదా. అంటే ఇంకా డౌట్ పెడుతున్నారు చంద్రబాబు గారు అనుకుంటే. అంటే ఇప్పుడు లోకేష్ కి రేపు పొద్దున ప్రాబ్లం వస్తుంది అనుకుంటే, ఈ ఆంధ్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ కనబడకూడదు అనుకుంటే పార్లమెంట్ కి పోటీ చేయమని చంద్రబాబు సూచించాలా. దాన్ని నేసేసి ఈయన అమిత్ షా పేరు చెప్పి కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఈయన వదులుకోవాలి అసెంబ్లీ. అది కానీ ఎంపీ స్థానంలో ఇటువంటి బిజినెస్ మ్యాన్లను తీసుకురావడం కాకినాడ లాంటి చోట్ల అంటే రాజకీయ అనుభవం లేకపోయినా సరే నెగ్గుకు రాగలరా? అంటే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి